మరి అపవాది ఎప్పుడు కూడా నష్టాన్ని గురి చేయాలని నష్టాన్ని కోరుకుంటుంది. దేవుడు ఆ నష్టము ద్వారా లాభాన్ని కోరుకుంటాడు. ఆమేన్ చెప్పండి. అపవాది ఏం కోరుకుంటుంది చెప్పండి? నష్టాన్ని కోరుకుంటుంది. అపవాది ఎప్పుడు కూడా నష్టాన్ని కోరుకుంటుంది. ఈ అపవాది ఎవరు? దేవుడి దగ్గర నుంచి పడిపోయినటువంటి ఒక దేవదూత, దేవుని సింహాసనం మీద కూర్చుందామని ఆశించినటువంటి ఒక దేవదూత. దేవుడు వలన దానికి ఏమీ లాభం లేదు గనక భూమి మీదకి వచ్చి దేవుని పోలికలో తయారు చేయబడినటువంటి మనల్ని ఏం చేస్తుందంటే నష్టపరుస్తుంది. మనల్ని ఏం చేస్తుంది? నష్టపరుస్తుంది. చదువుదాం చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుండుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతన్ని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుతున్నది. సరిపోద్దండి. దేవునికి స్తోత్రం చెప్దాం, ఒకసారి బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి అపవాది అనేటువంటి వాడు మనిషి నాశనం కోరుకుంటాడు. అపవాది అనేటువంటి వాడు మనిషి యొక్క నష్టాన్ని కోరుకుంటారు. ఈ అపవాది అనేటువంటి వాడు మనిషిని శ్రమల పాలు చేయడానికి కోరుకుంటారు. యూజు దేశంలో యోబు అనేటువంటి ఒక మహాభక్తుడు ఉన్నారు. ఆయన ప్రార్థన పరుడు, నిత్యము ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఎవరి దృష్టిలో పడ్డారు చెప్పాలి? ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరి దృష్టిలో పడ్డారు? దేవుని దృష్టిలోనూ పడ్డారు, అపవాది దృష్టిలోనూ పడ్డారు. ఇద్దరి చేతుల్లో పడ్డారు. హల్లెలూయా. అలాగే ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతుల్లోనూ పడతారు, అపవాది చేతుల్లోనూ పడతారు. ఈ ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు దేవునికి కావాలి, అపవాది కూడా కావాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అనంటే, దేవుడేమో ఈ ప్రార్థన ద్వారా హెచ్చింపజేస్తే, ఈ అపవాదేమో అదే ప్రార్థన ద్వారా నష్టపరుస్తుంది. హల్లెలూయా. ఈ జీవన సదరంగంలో, ఈ జీవన వ్యాపారంలో నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కలుగుతున్నటువంటి శ్రమలు ఇట్టి రీతిగానే ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు శ్రమ వస్తుంది, ఎందుకు కష్టం వస్తుంది, ఎందుకు బాధ వస్తుంది అనంటే, మానవుణ్ణి నష్టపరచాలి అనేది అపవాది యొక్క లక్షణం. మానవుణ్ణి శ్రమ పెట్టాలి అనేది సాతాను యొక్క బలమైన ఉద్దేశం. మానవుణ్ణి పతనం చేసి నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలనేది అపవాది యొక్క ఆలోచన. హల్లెలూయా. అయితే దేవుని ఆలోచనలు ఏంటంటే, ఆ పడిపోయినటువంటి మానవునికి సహాయం చేయాలి, ఆ పతనమైపోయినటువంటి మానవుడిని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవబెట్టాలి, ఆ యొక్క జీవములైనటువంటి మానవుడికి ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలి అనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. మరి వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి మనం ఎవరికి ఓటేస్తాం, ఎవరి దగ్గరికి వెళతాం, ఎవరి దగ్గర నిలబడతాము అని అంటే ఖచ్చితంగా దేవుడి దగ్గరే నిలబడాలి. హల్లెలూయా. అయితే దేవుడి దగ్గర నిలబడాలి అని అంటే మనకు బలము కావాలి. ఏ బలము అని అంటే వాక్య బలం కావాలి. దేవుని దగ్గర మనం నిలబడాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి బలము కావాలి. హల్లెలూయా. అప్పుడు అపవాది అనేటువంటి వాడు మన దగ్గరకు రాడు. అపవాది అనేటువంటి వాని యొక్క ప్రయాస మన మీద ఉండదు. హల్లెలూయా. అందుకని ప్రభు అంటారు, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మన ప్రధాన శత్రువు ఎవరు అంటే అపవాది. ఈ అపవాది శ్రమలు ఎప్పటి వరకు ఉంటాయి అని అంటే మరణించేంత వరకు ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఎప్పటి వరకు ఉంటాయి? మరణించేంత వరకు ఉంటాయి. మరణించేంత వరకు ఈ యొక్క అపవాది మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. అందుకని దేవుని పరిశుద్ధాత్మ బలము మనకు కావాలి.
వాక్య బలము మనకు కావాలి, ప్రార్థన బలము మనకు కావాలి. హల్లెలూయా. అందుకని భక్తులు పాడారు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లారికాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లారికాటినను. వరద వలె హీనులు పోర్లిన, వరద వలె భక్తి హీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. యోబు గారు ఊజు దేశంలో అత్యంత ధనవంతుడు. హల్లెలూయా. 500 జతల ఎడ్లు, 500 జతల ఆడుగాడుదలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు ఉన్నాయని. ఎన్ని ఉన్నాయమ్మా చెప్పండి? 500 జతల ఎడ్లు, 500 జతల ఆడుగాడుదలు, 500 జతలు అంటే 1000. హల్లెలూయా. 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి ఆ కాలంలోనే. ఆయన ఆర్థికంగానే ధనవంతుడు కాదు, కానీ ప్రార్థన పరంగా కూడా ధనవంతుడే. ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసేటువంటి ఎవరికి కావాలి చెప్పాలి? ఈ ప్రార్థన చేసే వ్యక్తి ఎవరికి కావాలమ్మా? దేవునికి కావాలి. ఈ ప్రార్థన చేసే వ్యక్తే. హల్లెలూయా. ఊజు దేశంలో చాలామంది ఉన్నారు. ఊజు దేశంలో మనుషులు లేక కాదు, చాలామంది ఉన్నారు. కానీ యోబు ప్రార్థన సాతానుని కుదురుండనివ్వట్లేదు. యోబు ప్రార్థన సాతానుని గలిబిలి చేస్తుంది. అందుకని ఈ ప్రార్థన ఎలాగైనా ఆపాలనుకున్నాడు. హల్లెలూయా. అపవాది ఏమనుకున్నారు చెప్పండి అమ్మా? ఈ ప్రార్థన ఎలాగైనా ఆపాలని దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుందంట. ఆమేన్ చెప్పండి. ఈ ప్రార్థన ఎలాగైనా ఆపాలని దేవుడి దగ్గర నుంచి ఏం తెచ్చుకుంది? పర్మిషన్ తెచ్చుకుంది. పర్మిషన్ తెచ్చుకుని ఫస్ట్ ఏం తీసేసింది చెప్పండి? ఆస్తిని తీసివేసింది. హల్లెలూయా. ఆస్తి అంతా తీసివేసింది. ఆస్తి అంతా తీసివేస్తే ఒకవేళ యోబు మనసు ఆస్తి మీద ఉందేమో, ప్రార్థన మానివేస్తాడని అనుకుంది అపవాది. 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎద్దులు, 500 జతల ఆడగాడిదలు అన్నిటినీ కూడా ఒకే రోజు చంపినాయి అంట. ఒకే రోజు. హల్లెలూయా. అంటే చాలా విస్తారమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ఎంతో విస్తారమైనటువంటి సంపద పోయింది. తనకున్నటువంటి భాగ్యం అంతా పోయింది. హల్లెలూయా. అదే మనకైతేనా ఆ భాగ్యం పోయిందనంటే, ఒక 10,000 పోయినాయి అంటే మామూలుగా ఉండదు. హల్లెలూయా. మంచం పట్టుకుని వదలం, మంచం పట్టుకుని దిగం. ఆమేన్. యోబు గారికి ఎన్ని పోయినాయి చెప్పాలి? ఎన్ని పోయినాయి చెప్పండి? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 జతల ఆడుగాడిదలు పోయినాయి. బహుమంది పనివారు కూడా చనిపోయారండి. ఒక ఆవిడ బండి మీద వెళ్తుందంట, డబ్బులు ఆ చెంగు కట్టుకుని బండి మీద వెళ్తూ ఉంటే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెంగు చూసుకుంటే డబ్బులు లేవు. హల్లెలూయా. దరిదాపుగా చాలా డబ్బులు పోయినాయి. చీటీ డబ్బులు అంట. 1,00,000 రూపాయలు ముడేసుకుందంట. దేనికి ముడేసుకుని చెప్పండి? చెంగుకి ముడేసుకుని, సంచులు లేనట్టు, బ్యాగులు లేనట్టు, లేదా సూట్ కేసులు లేనట్టు డబ్బులు ఎక్కడ పెడతారు చెప్పండి అమ్మా? చెంగు ముడేస్తారా 1,00,000 రూపాయలు? ఒక ఆవిడ ముడేసింది. అంటే ఎప్పుడు మారుస్తాను కదా నేను, నాకేమి భయం ఉంది, ఎవడొస్తాడు ఏంటి అని అనుకుంది. 1,00,000 రూపాయలు ముడేసిందంట. ఎంత? 1,00,000 ముడేసింది. అదే మనకు 1,00,000 ఉంటే చేతులన్నీ వణికిపోతాయి. హల్లెలూయా. అటు నుంచి ఎవడొస్తాడు, ఇటు నుంచి ఎవడొస్తాడు, ఈరోజు ఆదివారం అయినా సరే మానేసి దీనికి కాపలా ఉండాలనుకుంటాం.
ఆవిడేంటంటే ఎన్ని లక్షలైనా మారుతాం కదా అని చెప్పేసి చెంగుకు ముడేసుకుని బండెక్కి ఎవరికి ఇవ్వాలని వెళుతుందంట. ఆ ఇంటి మెట్లు ఎక్కుతున్న సమయంలో చెంగు చూసుకుంటే ఖాళీగా ఉందంట. ఇక అంతే, ఆవిడకి అప్పుడే గుండె ఆగిపోయి కింద పడిపోయి ఇక సెలైన్లు పెట్టించుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ₹1,00,000 సెంటర్లో పడిపోయింది. ఎక్కడ పడినాయి? ₹1,00,000 దొరికింది. మరి ఆడావిడికి దొరికిందో మగవాడు దొరికిందో అదృష్టవంతుడు కదా. ఒక్క రాత్రికి లక్షాధికారి అవుతాడు, లేదా ఒక్క పగలకే ఒక్క సెకండ్కే లక్షాధికారి. మొత్తానికి డబ్బులు దొరకలా. సీసీ కెమెరాలో చూశారు, పోలీసులు వచ్చారు, ఆ ఊరు సర్పంచులు వచ్చారు, ఎవరికీ దొరకలా. ఈవిడికి మాత్రం ఎన్ని పోయినాయి? 1,00,000 పోయినాయి. హల్లెలూయా. 1,00,000 పోయిన తర్వాత ఇక ఆవిడ ఆలోచనలు అంతా ఇంత కాదు. యోబు గారికి కూడా అలాగే పోయినాయి. ఎన్ని పోయినాయి? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఆడుగాడిదలు ఒకేసారి పోయింది. హల్లెలూయా. ఆయన అంటున్నారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని మన బలం ఎవరవ్వాలి? దేవుడు అవ్వాలి. మన బలము యేసయ్య అవ్వాలి. ఒకవేళ నీకు గొర్రెలు పోయినా, ఆస్తి పోయినా, లక్షలు పోయినా, కోట్లు పోయినా మరలా తిరిగి వస్తాయి. హల్లెలూయా. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. పాడరా, తర్వాత పాడరా. ఇక అన్ని పాస్టర్ గారి పాడుకోవాలి, పాస్టర్ గారి కొట్టుకోవాలా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరు ఇక్కడికే వచ్చి ఎదురుగాక. ఆలోచనలు ఎక్కడున్నాయి? ఊరు ప్రయాణాలు ఉన్నాయా? మనిషి ఇక్కడే ఉంటాం కానీ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతాయి. మనం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం, దేవుడు ఆశీర్వదించే సమయానికి వచ్చాం. ఆమేన్ చెప్పండి, దగ్గరగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇజ్రాయేలీలు అరిస్తే ఎరుకో గోడలు పడిపోయినాయి అంట. చెప్పండి, ఇజ్రాయేలీలు అరిస్తే ఏం పడిపోయినాయి? ఎరుకో గోడలు పడిపోయినాయి. హల్లెలూయా. మనం అరిస్తే, మనం కేకలు వేస్తే సాతానుడు పారిపోవును గాక. మన కష్టాలు గోడలన్నీ పడిపోవును గాక. హల్లెలూయా. చెప్పండి, ఫస్ట్ ఏం తీసుకుంది అపవాది? అపవాది ఏం తీసుకుంది? ఆస్తి అంతా తీసివేసుకుంది. తర్వాత అయినా సరే వీడు ప్రార్థన వదట్ల. ఎవరు? యోబు గారు మహా గట్టివాడు. యోబు గారు ఎటువంటి వాడు? మహా గట్టివాడు. ఎందులో అంటే ప్రార్థనలో మహా గట్టివాడు. ఎందుకంటే అపవాది నష్టం కలిగిస్తుంది, దేవుడు లాభం కలిగిస్తాడు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. సరే, ఎలాగైతే కుదరట్లేదని చెప్పేసి పిల్లలందరినీ తీసివేసుకుందంట. ఎంతమంది పిల్లలు యోబు గారికి? చెప్పండి, పిల్లలు ఎంతమంది యోబు గారికి? మనకి ఎంతమంది? ఒక ఆవిడని అడిగా, మీకు ఎంతమంది పిల్లలమ్మ అంటే, నాకండి అని ఆలోచిస్తుంది. ఉన్నది ఒకడే, ఉన్నది ఒక బాబు. పిల్లలు ఎంతమంది అమ్మ అన్న వెంటనే ఆవిడ మరి ఎక్కడ ఆలోచనలు ఉందనుకో, నాకు ఎంతమంది పిల్లలు అన్నట్టు ఎంతమంది అని ఆలోచిస్తుంది. చూసి ఇదిగో వీడేనండి, వీడి తర్వాత మరి ఇంకెవరున్నారో నాకు తెలవదు అంటుంది. స్తోత్రం చెప్పండి. మనకి ఎంతమంది పిల్లలు తెలిసిందా? క్లారిటీ ఉందా? హల్లెలూయా. కాబట్టి పిల్లలందరూ పోయారు. యోబు గారికి ఎంతమంది పిల్లలు? 7 కుమారులు. చెప్పండి అమ్మా. 3 కుమార్తెలు. ఎంతమంది మొత్తం? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు. ఈ రోజున దిన కార్యక్రమం, అందుకని కొంతమంది రాలా. మనకి ఇంట్లో ఒక పిల్లవాడు, ఒక మా అమ్మ, ఒక తాత చచ్చిపోతే సంవత్సరం అంతా రాము. హల్లెలూయా. యోబు గారికి ఎంతమంది చనిపోయారు? 10 మంది చనిపోయారు. 10 మంది చనిపోయినా అని అంటున్నారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునికే మహిమ కలుగును గాక. ఎప్పుడైనా అన్నావా మాట? మరణ పొటురులలో మరువక మొరలిడ్ ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. మరణ పొటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. తనాలయములు నా మొర వినెను, తనాలయములు నా మొర వినెను. ఆధారెను ధరణి భయకంపముచే, ఆధారెను ధరణి భయకంపముచే. యెహోవా నా
బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. ఫస్ట్ ఎవరి మీద కొట్టాడు దెబ్బ సాతానుడు? ఆస్తి మీద. రెండవది పిల్లల మీద. హల్లెలూయా. దేవుడికి తెలియదు ఆస్తి తీసివేసినప్పుడు? చెప్పాలి. ఆస్తి తీసివేసినప్పుడు దేవుడికి తెలుసా లేదా? పిల్లలు చనిపోయినప్పుడు దేవుడికి తెలుసా లేదా? అలాగే నీకు కష్టం వస్తుందని బాధ వస్తుందని దేవుడికి తెలుసా లేదా? ఆయన ఊరుకుంటాడు. ఎందుకని ఊరుకుంటాడు? నువ్వేం చేస్తావో ఆ సమయంలో ఆ కష్టంలో ఈ సాతాను దగ్గరికి వెళ్ళిపోతావా, ఈ దేవుడి దగ్గరికి వెళ్తావని టెస్టింగ్ చేస్తాడు, పరీక్ష. హల్లెలూయా. ఎందుకంటే దేవుళ్ళు ఉన్న చాలామంది కష్టం వచ్చినప్పుడు సాతాను దగ్గరికి వెళ్ళిపోయి బలులు ఇవ్వడం, సాతాను దగ్గరికి వెళ్ళిపోయి తాళ్ళు తెచ్చుకోవడం, సాతాను దగ్గరికి వెళ్ళిపోయి ఆ హోమాలు యజ్ఞాలు చేయడం చాలామంది చేశారు. అది మన భక్తి జీవితానికి పరీక్ష. యోబు గారు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళాల అంటున్నారు. ముగ్గురు స్నేహితులు వచ్చి అంటున్నారు, నువ్వేదైనా తప్పు చేసావేమో అయ్యా, మీ పిల్లలందరూ చచ్చిపోయారు, నువ్వేదో పాపం చేసి ఉంటావు, నీ ఆస్తి అంతా పోయింది, నువ్వేదో చేయకూడని పనులన్నీ చేసి ఉంటావు, దేవుని దగ్గర ఒప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకో అంటే, నేను ఒప్పుకోవడం ఏంటి, నేను అసలు ఏ పాపము చేయలేదు. హల్లెలూయా. కష్టాలు ఎవరికి వస్తాయి చెప్పాలి? కష్టాలు ఎవరికి వస్తాయి? మంచివారికి వస్తాయి. ప్రసంగి గ్రంథం చదవండి. కష్టాలు ఎవరికి వస్తాయో, శ్రమలు ఎవరికి వస్తాయో అని అంటే మంచివారికి వస్తాయి, చెడ్డవారికి వస్తాయి. అయితే చెడ్డవారికి కష్టం వచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే లక్ష్య పెట్టరు. ఎందుకని? అది చెడ్డోడు కాబట్టి వచ్చినాయి కష్టాలు. అదే మంచివాడికి వస్తే అప్పుడు మొదలెడతారండి పురాణాలు. హల్లెలూయా. పురాణాలు విప్పుతారు, చిట్టా విప్పుతారు, ఇడేదో చేసే ఉంటాడు. మంచివాడికి శ్రమ వచ్చినప్పుడు, మంచివాడికి కష్టం వచ్చినప్పుడు అప్పుడు అంటారు మనుషులందరూ ఇదేదో జరగకూడని కార్యం జరిగిందని. కానీ సొలొమోను రాజు, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను రాజు అంటాడు, నేను ఈ ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, జ్ఞానాన్ని సంపాదించుకున్న నాకు అవే కష్టాలు, జ్ఞానము లేని బుద్ధిహీనుడు కూడా అవే కష్టాలు ఉన్నాయి అంటాడు. మరి జ్ఞానం నేను సంపాదించుకు నాకు ఏమి ప్రయోజనం? అంతా వ్యర్థమే 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 అంటారు. హల్లెలూయా. కష్టాలు మీకేనా? ఏమంటే సీఎంకి లేవా కష్టాలు? ఈ ప్రపంచ కుబేరుడైనటువంటి ధీరుభాయ్ అంబానీకి లేవా? అనిల్ అంబానీకి లేవా? ఉన్నాయా లేవా? అందరికీ ఉంటాయి. అయితే అవి మనం కౌంట్ చేయం. కానీ మంచి వారికి శ్రమ రాగానే లేదా మనకు శ్రమ రాగానే ఏదో జరగకూడని కార్యం ఏదో జరిగిపోయిందని రకరకాలుగా ఆలోచన చేస్తాం. ఎందుకంటే అపవాది ఆలోచన ఏంటి? నష్టపరచాలి, నష్టపరచాలి, నష్టపరచాలి. హల్లెలూయా. తర్వాత పిల్లలు తీసుకున్నారు, ఆస్తిని తీసుకున్నాడు అపవాది. తర్వాత ఎవరి దగ్గరికి వచ్చారు చెప్పాలి? ఎవరి దగ్గరికి వచ్చారు? శరీరం మీదకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? శరీరం మీదకి వచ్చి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పుండ్లు, క్యాన్సర్ పుండ్లు, వైద్యులైనటువంటి పుండ్లు. హల్లెలూయా. అంటే ఒక విషయాన్ని మీరు గమనించండి, మీకు ఆస్తి పోతుంది అని అంటే, మీరు అప్పుల పాలు అవుతున్నారు అని అంటే, మీరు ఎంత సంపాదించిన డబ్బులు ఉండట్లేదు అని అంటే, ఇది ఎవడు దొంగిలిస్తున్నాడు? అపవాది దొంగిలిస్తున్నాడు. అపవాదిని మాత్రం ఎదిరించండి, వాడిని ఊరుకోవద్దు. హల్లెలూయా. మనమేమో రాత్రులు మన నీడ చూసుకునే దడుచుకుంటాం. హల్లెలూయా. మనల్ని చూసి వాడు దడుచుకోవాలి. ఆమేన్. మన నీడ చూసి మనం దడుచుకుంటామా? రాత్రులు చాలామంది బయటకు రాటండి, తలుపులు వేసుకుని తెల్లారితే కరెంటు పోయినా సరే ఉక్కిపోతూ ఉంటారు. అమ్మో అమ్మో అమ్మో, బయటకు వెళ్తే ఏదో వచ్చేస్తుంది, అదిగో కుయ్యమంది, ఇదిగో అరిసింది అని చెప్పేసి ఎంత భయమో. హల్లెలూయా. కాబట్టి ఆర్థిక పరమైన దెబ్బలు కొట్టేవాడు అందరూ ఎవరు? అపవాది. ఆస్తి అంతా పోయింది, తర్వాత పిల్లలందరూ చనిపోయారు. మరణానికి కారణం ఎవరు చెప్పాలి? మరణానికి కారణం ఎవరు చెప్పండి అమ్మ, అలా చూస్తారేంటి? మరణానికి కారణం ఎవరు? అపవాది. అపవాది అండి. చెల్లంది, పాపము వల్ల వచ్చి జీతం మరణము. ఆ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది దగ్గర నుంచి వచ్చింది. ఆజ్ఞాతిక్రమే పాప. ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేసింది ఎవరు? అపవాది. హల్లెలూయా. కాబట్టి మరణం వాడి దగ్గర నుంచి వస్తుంది. రోగము. మూడోది ఏంటి? రోగము. రోగం ఎక్కడి నుంచి వస్తుంది? తలనొప్పి వచ్చిందా? కాలు నొప్పి వచ్చిందా? నడు నొప్పి వచ్చిందా? ఇప్పటికి కడుపులో గడ్డలు తగ్గలేదా? ఇప్పటికి సగం దూరం నడిస్తే ఆయాసం వస్తుందా? ఇవన్నీ ఎవడు కలగజేస్తున్నారు? అపవాది. అందుకని అను, యేసు రక్తమే జయం అను. అందుకని అను, ప్రార్థన చేయి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడను.
అందుకే నాను ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత వచ్చింది అను. అందుకే అను యేసయ్య నా పాపముల నిమిత్తం మరణించారు, నాకు ఏ వ్యాధి లేదు, ఏ బలహీనత లేదను. పాపమును జయించినప్పుడు వ్యాధిని కూడా నువ్వు జయించుదు గాక. హల్లెలూయా. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నాది వెలుగించువాడు, నా చీకటిని చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. కాబట్టి నష్టపరిచేది ఎవరు? ఈ ఆదివారం అంశం ఏంటంటే నష్టపరిచేవాడు అపవాది, లాభపరిచేవాడు దేవుడు. అనండి ఒకసారి. నష్టపరిచేవాడు ఎవడు? అపవాది. లాభపరిచేవారు దేవుడు. లాభం రావాలంటే ముందు నష్టం రావాలి. ఆమేన్ చెప్పండి. ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అంటే నువ్వు ముందు ఫెయిల్ అవ్వాలి. ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు ముందు నువ్వు ఫెయిల్ అవ్వాలి, తర్వాత నువ్వు సక్సెస్ అవుతావు. వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే వ్యాపారం ప్రారంభించగానే నువ్వు నష్టపోవాలి. హల్లెలూయా. అప్పుడు నీకు దాని యొక్క విలువేంటో తెలుస్తుంది. అందుకని దేవుడు ముందు ఓడిస్తాడండి. లాభం విలువ తెలియాలి అని అంటే ఓడిస్తాడు. ఊరికి నేను పాస్ అయినా, ఊరికి నేను నీకు ఆశీర్వాదాలు వచ్చినా ఆశీర్వాదం విలువ నీకు తెలవదు. హల్లెలూయా. ఆశీర్వాదం విలువ తెలీదు. అందుకని అపవాది నష్టపరిచేవాడు యోబుని మొట్టమొదట చెప్పాలి ఆస్తి అంతా పోయేటట్టుగా చేశాడు. రెండవది పిల్లలందరూ పోయేటట్టుగా చేశారు. మూడవది శరీరం మీద రోగం, చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు, ఒళ్ళంతా దురద, చికిత్స లేదు, బూడిదలో కూర్చున్నాడు. ఆస్తి అంతా పోయింది కదా, బూడిదలో కూర్చున్నాడు. హల్లెలూయా. నాలుగో శ్రమ భార్యతో గొడవ. భార్యతో గొడవ. భార్య అంటుంది, ఏమయ్యా ఇంకా యథార్థత వదలవా? చదువుదాం యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణ కమ్మని అనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవించతగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు మనల్ని మనం తిట్టుకోకూడదు, ఎదుటి వారిని తిట్టుకోకూడదు. శ్రమ వచ్చినప్పుడు మనల్ని మనం తిట్టుకోకూడదు, ఎదుటి వారిని తిట్టుకోకూడదు. హల్లెలూయా. యోబు గారికి 4వ శ్రమ ఏంటి చెప్పండి? 4వ శ్రమ ఏంటి? భార్యతో బాధ. అంటే దీని అర్థం ఏంటి? తూర్పు నుండి శ్రమ, పడమరు నుండి శ్రమ, ఉత్తరం నుంచి శ్రమ, దక్షిణం నుంచి శ్రమ. అంటే 4 దారులు మూసిపోయినాయి. 4 దారులు ఏమైపోయినాయి? మూసిపోయినాయి. 4 దారులు మూసిపోయినప్పుడు ఏ దారి వైపు చూడాలి మనం? చెప్పాలి. 4 దారులు 4 వైపుల మూతలు పెట్టినప్పుడు దేవుని దారి చూచుదుము గాక. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా శత్రువులు నన్ను చోటి నన్ను పాశములరికట్టినను, నా శత్రువులు నన్ను చోటి నన్ను కపు పాశములరికట్టినను. వరద వలె భక్తి హీనులు పోర్లిన, వరద వలె భక్తి హీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా
బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. కాబట్టి నీకు ఆస్తి అంతా కోల్పోయినా, పిల్లల మీదకి ఏదైనా వచ్చినా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా, కుటుంబ కలహాలు వచ్చినా, ఏది వచ్చినా సరే దేవుడు నీకు తోడున్నాడు గనక నువ్వు నిలబడుదువు గాక. ఏది వచ్చినా సరే దేవుని కృప మనకు తోడుగా ఉన్నది గనక మనం దేవుని వైపు చూచుదుము గాక. ఏది వచ్చినా దేవుని యొక్క మహిమ మనకు తోడుగా ఉన్నది గనక, లాభపరిచే దేవుడు గనక మనం సరైన విధానంలో నిలబడుదుము గాక. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు చూసాడండి, ఈ శ్రమలన్నిటిలో, ఈ కష్టాలన్నిటిలో ఫస్ట్ ఆస్తి అంతా పోయినా ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయి. పిల్లలు పోయినా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయినాడు. శరీరం మీదకు రోగం వచ్చిన యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయినాడు. భార్య వచ్చి తిట్టినా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని, నోటి మాటతో కూడా పాపం చేయలేదు. ఇవన్నీ దేవుడు చూసి మరలా రెట్టింపు ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరలా రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే మొట్టమొదటి ఈయనకి ఎన్ని ఉండాలి? 7,000 గొర్రెలు ఉండాలి. 7ని డబల్ చేయండి, 14,000 గొర్రెలు ఇచ్చాడు. హల్లెలూయా. చదువుదని చూడండి, యోబు గ్రంథం 40వ అధ్యాయంలో ఆయనకి డబల్ పోర్షన్ ఆశీర్వాదం వచ్చింది. 42వ అధ్యాయం 12వ వచనం నుంచి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను. ఆగండి 7,000కి ఎంత వచ్చింది చెప్పాలి? 7,000కి ఎంత వచ్చింది? 14,000 వచ్చింది. ఇప్పుడు 3,000కి ఎంత వచ్చింది? 6,000 వచ్చినాయి. 500 జతల ఎడ్లకి ఎంత వచ్చింది? 1000 జతలు. 1000 జతలు అంటే 2,000 అంతేనా? 1000 జతలు అంటే డబలేనా? 1000 జతల ఎడ్లు, 1000 జతల ఆడుగాడిదలు. మళ్ళా అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు మళ్ళా వచ్చేసినారండి. హల్లెలూయా. పాట ఉంది కదా, ఆస్తులన్నీ కోల్పోయిన. పాడండి, మీకు వచ్చి పాట అమ్మా. ఆస్తులన్నీ కోల్పోయిన తర్వాత కన్నవారే కనుమరుగైపోయినా, కనుమరుగైన స్థితిగతులు పాడండి అమ్మా. మీరు బాగా పాడుతున్నారు, పాడండి. మైకే ఉండి తల్లి గారికి మైక్ పాడు. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కరుమరుగైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదో యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదో యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదో యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. చప్పలు కొడుతూ పాడండి. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునే ఆరాధనాపను స్తుతించుట, ఆరాధన పను స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి. హల్లెలూయా. కాబట్టి అంతా ఏం జరుగుతుంది? మన మేలుకే. భర్త వ్యతిరేకంగా తిరుగుతున్నాడా? భార్య వ్యతిరేకంగా తిరుగుతుందా? అప్పులు ఉన్నాయా? బాధలుందా? కన్నవారు విడిచిపెట్టేశారా? అన్నదమ్ములు కొట్టుకుంటున్నారా? కుటుంబంలో కలతలు ఉన్నాయా? కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయా? అంతా కూడా దేనికోసం? అంతా మన మంచికే అనండి. అంతా నా మంచికే అనండి. అంతా నా మంచికే. గుండెల మీద చేసుకుని చెప్పండి, అంతా నా మంచికే. గుండె వ్యాధి ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, అంతా నా మంచికే. ఎందుకంటే ఎంతకాలం బతుకుతాం ఇక్కడ చెప్పండి అమ్మ. ఎంతకాలం బతికినా శోధనే, ఎంతకాలం బతికినా ఆయన అన్నాడు కదా, దాని వైభవము ఆయాసము
దుఃఖము వేదనే, ఇతరులకు భారం అవడం తప్ప ఎందుకమ్మా బ్రతికి ఏం చేస్తావు చెప్పాలి. అపోస్తుడైన పౌలు గారు అన్నారు ఏమని చెప్పాలి. అపోస్తుడైన పౌలు గారు ఏమన్నారు చెప్పండి. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. మనం చావుని లాభం చేసుకోవాలి. అంటే ఇప్పుడు వెళ్ళిపోయి చనిపోమని కాదు. హల్లెలూయా. ఒకవేళ మరణం ఎదురుగా వస్తే అయ్యి బాబోయ్ నేను చచ్చిపోయాను. కొంతమంది చూడండి కాళ్ళు ముళ్ళుగుచ్చుకుంటే ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టేస్తారు. కారు కట్టించి వెళ్ళిపోతాం, నేను నడవలేనంటారు. అసలు కాళ్ళు ముళ్ళుగుచ్చుకుంటేనే కారు కట్టించేస్తారా? అంటే అంత అడావిడి చేస్తారు ఏదో ప్రాణం పోయినట్టుగా. హల్లెలూయా. ఏమీ కాదు అనండి ఒకసారి. ఏమీ కాదు, అంతా మన మంచికే. ఏది జరిగినా చెప్పండి, ఏది జరిగినా మన మంచికే. అందుకని దేవుడు చూశారు యోబు గారు ఓపిక, దేవుడు చూశారు యోబు గారి ప్రార్థన, దేవుడు చూశారు యోబు గారి విశ్వాసం, దేవుడు చూశారు యోబు గారి పట్టుదల. ఓపిక, విశ్వాసం, పట్టుదల. మనకేమో శ్రమ వస్తే ఓపిక పోద్ది, పట్టుదల పోద్ది, తర్వాత విశ్వాసం పోద్ది, మనకు అన్నీ పోతాయి. అల్లలే గడ్డాలు పెంచుతాం, మీసాలు పెంచుతాం, జుట్టు పెంచేస్తాం, ఇంకా అన్నీ పెంచేస్తాం. హల్లెలూయా. లేడీస్ అయితే స్నానమే చేయరు, ఆ పాసి మాకు వేసుకుని చూస్తారు. నేను అనుకున్న తేలేదుగా, నువ్వు ఇవ్వలేదుగా అని చెప్పేసి అసలు ఇంట్లో నుంచి బయటికే రారు. హల్లెలూయా. కాబట్టి అలాగ మనం ఉందుము గాక. లాభపరిచేవాడు ఎవడు చెప్పాలి. లాభపరిచేవారు ఎవరు? దేవుడు, యేసయ్య. అందుకని యేసయ్య ఇచ్చేంత వరకు మనం నిలబడదుము గాక. ఒకవేళ ఇక్కడ ఇవ్వకపోయినా చెప్పాలి, ఇక్కడ ఇవ్వకపోయినా, ఎక్కడంటే భూమి మీద, ఎక్కడంటే మళ్ళీ ఎక్కడ అనుకునేరు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఇవ్వకపోయినా ఎక్కడిస్తారు? పరలోకంలో ఇస్తారు. పరలోకం ఎక్కడుంది? పైన ఉంది. మరలా దేవుడు పైనుంచి ఎక్కడికి తీసుకొస్తారు? మనకి భూమి మీదకి తీసుకొస్తారు. ఇప్పుడు అన్నారే అప్పుడు ఇవ్వకపోయినా ఇప్పుడు ఇస్తారని, భూమి మీదకి తీసుకో. ఇప్పుడు కష్టం పడ్డం, శ్రమ పడ్డం ఎవరు చూస్తున్నారు? చుట్టూ చూస్తున్నారు కదా. చెప్పండి అమ్మా. ఫర్ సపోజ్ నేనే ఉన్నా, నేను కష్టపడతాం, చుట్టూ చూస్తున్నారా లేదా? దేవుడు నమ్ముకుని ఏం అనుభవించాడు, ఏ కష్టం అనుభవించాడు అంటారు కదా. మనమందరం చనిపోయిన తర్వాత మరలా తీసుకొస్తాడు. హల్లెలూయా. మరలా ఎక్కడికి తీసుకొస్తాడు ఆయన? భూమి మీదకి తీసుకొస్తారు. దాన్ని 1000 ఏండ్ల పాలన అంటారు. భూమి మీదకి తీసుకుని వచ్చిన తర్వాత క్రీస్తునందు మృతులు తిరిగి బ్రతుకుతారు. అంటే మనము బ్రతికొస్తాం, అంటే మనకు మరణం ఉండదు కానీ మరలా బ్రతికొస్తాం. భక్తిహీనులు కూడా చూస్తారు మన ఆశీర్వాదం, మన దీవెన. ఇప్పుడు లేకపోయినా అప్పుడు చూస్తారు. ఎవరు చూస్తారు? అబ్రహాము దీవెన పొందుకోవడం ధనవంతుడైన ఒక ఆయన చూసాడా లేదా? నరకంలో నుండి చూశాడు. ఎక్కడి నుంచి చూశాడు? నరకం కాదు, పాతాళం నుంచి చూశాడు. పాతాళం నుంచి చూసి అంటున్నాడు, అయ్యో కురుపులతో నా బల్ల మీద నుంచి రొట్టెలు తిన్నటువంటి దరిద్రుడైనటువంటి లాజరు ఎక్కడున్నాడు చెప్పండి అమ్మా. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున పరదైసులో ఉన్నారు. ఆయన ఎంతో సుఖంగా ఉన్నారు, భూమి మీద ఎంతో ఆనందంగా ఉన్నా. నేను ఇప్పుడు ఏం పొందుతున్నా? యాతన పొందుతున్నా అని భక్తిహీనుడైనటువంటి వాడు భక్తిపరుణ్ణి చూశాడా లేదా? చూడండి, ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి. చూశాడా లేదా? అలాగే మన ఆశీర్వాదం, మన దీవెన, మన మహిమ భక్తిహీనులు, అవహేళన చేసిన వారు, మనల్ని ఇబ్బందులు పెట్టిన వారు, మాటలు అన్నవారు అందరూ చూస్తారు. హల్లెలూయా. చూసేటట్లుగా దేవుడు చేస్తారు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు శ్రమ వచ్చిందని, మనకు కష్టం వచ్చిందని రకరకాలుగా మనం బాధపడుతున్నామేమో. మనుషులు రకరకాలుగా అన్నారు. రేపొద్దుటి వాళ్ళందరూ నోటి మీద వేళేయించుకునేలాగా 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు చేస్తారు. ఆ విశ్వాసం ఉందా మీకు? ఆ విశ్వాసం నాకుంది. హల్లెలూయా. రేపొద్దుట ఇదే ఊరికి వస్తాం. మా ఆయుష్కాలం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాం? ఇక్కడికే వస్తాం. 1000 ఏండ్ల పరిపాలన ప్రతి గ్రామాన్ని, ప్రతి వీధిని దేవుడు చూపిస్తారు. యేసు ప్రభు తిరిగి లేచి వచ్చాడా లేదా మళ్ళీ భూమి మీదకి? తిరిగి లేచి ఎక్కడికి వచ్చాడు ఆయన? శిష్యుల దగ్గరికి వచ్చి, శిష్యులందరూ అన్నాడు, మా యేసే చనిపోయాడయ్యా, మా యేసేతోనే మాకంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు, మా బలం ఏమీ లేదు, మాకు శక్తి ఏమీ లేదని దాక్కున్నారు వాళ్ళు. అందుకని మీరు భయపడకండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ కూడా చనిపోడు, నీకు మరలా ఆశీర్వాదం ఉంది, మరలా దీవెన ఉందని శిష్యులను బలపరచడానికి శిష్యులు దాగి ఉన్నటువంటి స్థలంలోనికి ఎక్కడికి వెళ్ళారు? యేసయ్య వెళ్ళారు. తర్వాత ఇంకెవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు. సకల పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళారు. యెరూషలేము కూడా వెళ్ళారు. దేవాలయంలోని కూడా వెళ్ళారు. మగ్దలేని మరియకు కనిపించారు. 40 దినాలు భూమి మీద ఉన్నారు. ఎన్ని దినాలు? మనం ఎన్ని దినాలు ఉంటాం భూమి మీద? అంటే చనిపోయి తిరిగి లేచి మళ్ళా వచ్చి భూమి మీద ఎన్ని దినాలు ఉంటాం?
చెప్పండి అమ్మా, ఈ భూమి ఎలాగే ఉంటుంది? మరలా మనం ఆశీర్వాదం పొందుకుని అన్య జనాంగానికి భక్తిహీనులకు చూపించేంత వరకు ఈ భూమిని దేవుడు అలాగే ఉంచుతాడు. నీ అవశేషాలను అలాగే ఉంచుతాడు, నీ జ్ఞాపకాలను అలాగే ఉంచుతాడు. యేసుని నమ్ముకుని అవమానపరచబడ్డావా, ఓ చెల్లి, ఓ తల్లి, ఇదిగో నేను మరలా తీసుకుని వచ్చి భక్తిహీనులందరికీ చూపించబోతున్నానని 1000 ఏండ్ల పరిపాలనలో మరలా చూపిస్తారు. హల్లెలూయా. భక్తిహీనులు భక్తిపరులు ఇద్దరు కలిసి ఉంటారు. అప్పుడే 1000 ఏండ్లు అపవాది బంధించబడుతుంది. కనుక కష్టం ఉండదు, శ్రమ ఉండదు. సింహాలు మనల్ని ఏమి చేయవు, పాములు మనల్ని ఏమి చేయు. ఇక ఈ మరణం అనేది ఉండదు. ఎప్పుడు? 1000 ఏండ్ల పాలనలో. ప్రకటన గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. కాబట్టి దేవుడు నమ్ముకుని కష్టపడుతున్నావేమో, దేవుడు నమ్ముకుని అవమానపరచబడుతున్నావేమో, మన ఆశీర్వాదం, మన దీవెన సమస్తాన్ని దేవుడు ఎవరికి చూపిస్తాడు? భక్తిహీనులందరికీ చూపిస్తారు. యోబు గారి ఆశీర్వాదం మరలా చూపించాడు లేదా? భూమి మీదే చూపించాడు. మళ్ళీ డబల్ పోర్షన్ ఆశీర్వాదం పొందుకోవడం యోబు చూశారు, యోబు భార్య చూసింది, యోబు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూశారు, ఊజు దేశం అందరూ మాట్లాడారు, మళ్ళీ అందరూ కూడా మెచ్చుకున్నారు యోబు గారిని. హల్లెలూయా. అలాగే 1000 ఏండ్ల పాలనలో మరలా మన ఆశీర్వాదం అంతా ఎవరు చూస్తారు? చెప్పాలి, ఎవరు చూస్తారు? ఇప్పుడు ఎవరైతే చుట్టుపోటి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ చూస్తారు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకి దుఃఖము, వాళ్ళకి వేదన, మనకు సంతోషం, మనకు ఆనందం. దేవుని ఆరాధన చేస్తాం. ప్రభు ఏది చెబితే అది మనం చేస్తాం. మనకు అధికారం ఇస్తారు, మనకు ఉద్యోగాలు ఇస్తారు, మనకు వ్యాపారాలు ఇస్తారు. మనం భూమి మీదే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించిన తర్వాత అప్పుడు పరలోక రాజ్యం వెళ్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు లాభపరిచే దేవుడు. ఇప్పుడు కాకపోతే రేపైనా లాభపరిచే దేవుడు, రేపు కాకపోతే ఎల్లుండైనా లాభపరిచే దేవుడు. ఒకవేళ మరణించిన తర్వాత కూడా తిరిగి లేపి నీకు ఆశీర్వాద దీవెనిచ్చే దేవుడు గనక ఆయన నామాన్ని విడిచిపెట్టకుందుముగాక, ఆయన నామాన్ని బలంగా పట్టుకుందుముగాక, ఆయన నామాన్ని మహిమపరచుదుముగాక. వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారని మనం దేవుణ్ణి విడిచిపెడితే, మందిరాన్ని విడిచిపెడితే 1000 ఏండ్ల పరిపాలన మనకు ఉండదు, లేదా ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. మరలా దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం అంతకన్నా ఉండదు. హల్లెలూయా. అందుకని మరలా పాడండి, ఆ పాట బాగుంది. అది ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారి, ఆ పాట నా దగ్గర ఉంటే నేనన్నా పాడతాను. మీరు ఎలాగ పాడతలేదుగా. ఏమండమ్మా అలా చూస్తారేంటి? ఏం పాట అది? అంతా పాడాలి. వెనకాల ఉన్నారు, భారతి తీయి, పాడు భరణి. అది తీశారు నక్షత్ర మైక్ కట్టి. ఆస్తులు పాడు. ఈచెను యెహోవా తీసుకొనెను, యెహోవా ఈచెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకి స్తుతి కలుగునుగాక. పాడాలి. నా నామమునకి స్తుతి కలుగునుగాక, నా మేలుకే తన యేసుకే అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన. పాడాలి, ఉద్యోగంగా పాడాలి. ఎవరు పాడతారో వాళ్ళకి ఆశీర్వాదం ఈరోజు. ఎవరు చప్పట్లు కొడతారో వాళ్ళకి ఆశీర్వాదం ఈరోజు. ఎవరైతే భాషలు మాట్లాడతారో వాళ్ళకి ఆశీర్వాదం. ఎవరైతే కష్టాన్ని ఎదిరిస్తారో, శ్రమను ఎదిరిస్తారో వాళ్ళకి ఆశీర్వాదం. పాడాలి. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అందరూ కూడా అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా. చప్పట్లో. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నా ఏది నాకక్కరలేదు అంతా. చప్పట్లు కొడతలు ఎవరు? సౌండ్ రావట్లా.
చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. హల్లెలూయా. ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. కన్నీలే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతిలే మారిన అవకాశం చేజారిన, కన్నీలే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతిలే మారిన అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదా. నిత్యము. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు హెచ్చించును గాక. హల్లెలూయా. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు లాభపరిచే దేవుడు. దేవుడి పక్షంగా మనం నిలబడదాం. మనుషులు ఒకవేళ అవహేళన చేసినా, మనుషులు ఇబ్బంది పెట్టినా, దేవుడు మాత్రం నిలబెట్టే దేవుడు గనక దేవుని మహిమ చేత మనం నింపబడదుము గాక, దేవుని శక్తి చేత మనం నింపబడదుము గాక. బలమైన కార్యాలు దేవుడు మన పక్షంగా చేయును గాక, బలమైన మహిమ కార్యాలు దేవుడు చేయును గాక. హల్లెలూయా. ఊహించని కార్యాలు చేస్తారు దేవుడు. ఏం చేస్తారు? ఊహించని కార్యాలు చేస్తారు. బట్ ఊహించని కార్యాలు దేవుడు చేసేవాడు గనక లాభపరిచే దేవుని పక్షంగానే మనం నిలబడదుము గాక. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా మనం జంప్ చేయకుందుము గాక. యోబు గారు అటు ఇటు జంప్ చేయలేదు, ఒకే పక్షంగా ఉన్నారు. యోబు గారు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఆస్తి అంతా పోయినా, తర్వాత పిల్లలందరూ పోయినా, తర్వాత ఇంకా అమ్మా శరీరం మీద అనారోగ్యం వచ్చినా, ఇంకా భార్య తిట్టినా, స్నేహితులు తిట్టినా, ఆయన మాత్రం ఎవరి మీద స్థిరంగా ఉన్నారు? దేవుడి మీద స్థిరంగా ఉన్నారు. ఆయన ఇచ్చారు, ఆయన తీసుకుపోయారు అన్నారు. అలాగే మన జీవితంలో కూడా ప్రభు మరలా అన్నీ ఇచ్చివేయును గాక. శూన్యంలోంచి సృష్టిని చేసిన దేవుడు మన బాధలను, కష్టాలను, శ్రమలను తీసివేసి మరలా మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టును గాక. ఆశీర్వాదాలు ఇచ్చును గాక, ఉన్నతమైన స్థానములు ఇచ్చును గాక. 1000 ఏండ్ల పరిపాలన, పరలోక రాజ్యంలో కూడా గొప్ప దీవెనిచ్చును గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక.